హైదరాబాద్ మాదాపూర్లో డ్రగ్స్ కలకలం రేగింది. ఇన్బార్బిట్ మాల్ వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ ఉద్యోగి షేక్ అహ్మద్ను మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు. ఐటీ ఉద్యోగుల్ని టార్గెట్ చేస్తూ డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాతో అతడికి సంబంధాలున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుంచి 7 గ్రాముల MDMA డ్రగ్తో పాటు మొబైల్ ఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో డ్రగ్ ఫెడరల్ అమీర్ రోహిత్తో పాటు వినియోగదారుడు మధు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు ముఠా నెట్వర్క్పై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ. థ్యాంక్ యూ రవి. హైదరాబాద్ లోని డ్రగ్స్ దందా జోరుగా కొనసాగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి ఈ యొక్క డ్రగ్స్ తీసుకొని వచ్చి అక్రమంగా రవాణా చేసి హైదరాబాద్ లో ప్రధానంగా స్టూడెంట్స్, ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా చేసుకుని ఈ యొక్క డ్రగ్స్ సెంటర్లో ఈ యొక్క డ్రగ్స్ విక్రయిస్తున్నారు. తాజాగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క డ్రగ్స్ ఇన్ఆర్బిట్ బాట్ వద్ద డ్రగ్స్ అమ్ముతూ కూడా ఐటీ ఉద్యోగి షేక్ అహ్మద్ పోలీసులకు పట్టుపడడం జరిగింది. ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ కూడా ఈ యొక్క ముఠా మొత్తంగా కూడా డ్రగ్స్ అమ్ముతున్న నేపథ్యం అయితే ఉంది. పట్టుబడ్డ అహ్మద్ దగ్గర 7 గ్రాముల MDMA డ్రగ్స్ తో పాటు ఒక మొబైల్ ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ యొక్క స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ లో దాదాపుగా ₹1,00,000 ఉంటున్నట్టుగా అయితే పోలీసులు తెలిసిన పరిస్థితి అయితే ఇతనితో పాటు మిగతా 2 వ్యక్తులు డ్రగ్స్ పెడ్డలు, ఇద్దరు అమీర్, రాహిల్, వినియోగదారుడు మధు పరార్లో ఉన్నట్టుగా అయితే పోలీసులు చెప్పడం జరిగింది. ఈ యొక్క పట్టుబడ్డ డ్రగ్స్ పెడ్డర్ అహ్మద్ పైన NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారులో ఉన్న వాళ్ళను పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు కొనసాగిస్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ఇప్పటికే ఈ యొక్క డ్రగ్స్ సంబంధించి చాలా వరకు క్షేత్రస్థాయిలో ఈగల్ టీం పోలీసులు పనిచేస్తున్నప్పటికీ కూడా పోలీసుల కళ్ళు కప్పి డ్రగ్స్ రాష్ట్రంలోకి తీసుకొచ్చి ప్రధానంగా ఐటీ ఉద్యోగులు, స్టూడెంట్సే టార్గెట్ గా డ్రగ్స్ విక్రయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిని ఎక్కడికి కట్టడి చేస్తున్నప్పటికీ కూడా కొంత పోలీసుల కళ్ళు కప్పి ఒక దందా మొత్తంగా కూడా కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఐటీ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ కూడా ఏదైతే డ్రగ్స్ విక్రయిస్తున్న అహ్మద్ పట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. మిగతా వారిని కూడా పట్టుకునేందుకు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టే నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.